తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా తూప్రాన్ మున్సిపాలిటీలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బొంది రజనీ రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ శ్రీమతి కొక్కొండ సమత కాశిరెడ్డి, కౌన్సిలర్లు సత్యలింగం, ఐలేష్ యాదవ్, రాధిక శ్రీనివాస్, చెలిమల రాములు, జైపాల్ రాథోడ్, మునిరాత్రి లక్ష్మి, మల్లేష్ మరియు మండల పార్టీ అధ్యక్షులు బబుల్ రెడ్డి, యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, మైనార్టీ లీడర్ సత్తార్ బాయ్, బుక్క విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, బాబు రామ్ ప్రసాద్, కోటేష్, నరసింహరావు, నాగేందర్ రెడ్డి, అంజనేయులు, నరసింహారెడ్డి, శాసన నాగేందర్, సముద్రాల బాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త తరఫున తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిన మన బాపు కేసీఆర్ గారికి, మన స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ గారికి తూప్రాన్ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నిండు ఆరోగ్యాలు మన మహాకాళి అమ్మవారు, ఈ భగవంతుడు అల్లా, యేసు ప్రభువులు అందరి దీవెనలతోని నిండు ఆరోగ్యంతో నుండి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా భగవంతుడు ఆయనను సమాయత్తం చేయాలని మనందరి తరఫున కోరుకుంటూ, మరి ఇవాళ రాజకీయాలకు మాట్లాడాలనుకుంటే ఈ తూప్రాన్ పట్టణంలో తూప్రాన్ ప్రజలు కేసీఆర్ గారి అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ అరాచకాన్ని స్పష్టంగా గమనించారు. నిన్నటి తీర్పుతోని, నిన్నటి కాంగ్రెస్ పార్టీ అరాచకంతో ఇవాళ ప్రజలు వాళ్ళను ఓటుతోని చావు దెబ్బ కొట్టినప్పటికి కూడా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ గూండాగిరి చేయడం, రౌడీ చేయడం, పోలీసుల పైనకు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేస్తున్న బస్సుపై రాళ్లు విసరడం తూప్రాన్ ప్రజలు గమనించాలి. వారు ఫ్రస్ట్రేషన్లో పోయి మరి నర్సారెడ్డి గారికి మతి భ్రమించి మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన మరి నూతనంగా ఎన్నికైన అది ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు, రాజ్యాంగంలో అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ప్రసాదించినటువంటి ప్రతి పౌరునికి ఇచ్చినటువంటి హక్కు, మరి వారు మరి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారిని అడ్డుకోవడం, వారిపైన రాళ్లు ఇవ్వడం, మరి నర్సారెడ్డి గారు ఒక మాజీ ఎమ్మెల్యే, మీకు ఇదేమి అసలు ఇదేమి పద్ధతి అనేది ఒక్కసారి మీకు అర్థమవుతుందా, అర్థమవుతలేదా, అర్థమయ్యే స్థానంలో ఉన్నారా, మరి ఏమైపోయిందో నాకు అర్థమవుతలేదు. ఎవరి హక్కును మీరు కాపాడాలని ఒక బాధ్యత గల ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ప్రతి ఒక్కరు గౌరవించాల్సింది పోయి రౌడీ మూకలు వేసుకొని రోడ్డు మీద వీరంగం సృష్టించడం ఒక అధికార పార్టీ. మీరు శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజల స్వేచ్ఛను కాపాడాలి, ప్రజల హక్కులను కాపాడాల్సింది పోయి ఒక మల్లరి మూకలను వేసుకొని మీరు ఒక రౌడీ లాగా మీరు ప్రవర్తించడం సిగ్గుచేటు. ఇటువంటి తూప్రాన్ ప్రజలు హర్షించరు. మరి మీకు గోరీ కట్టారు ఓటుతోని. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్థానం లేదు తూప్రాన్లోని. వారు మౌనంగా ఓటుతోని మీకు రాజకీయ సమాధి కట్టినప్పుడు కూడా సిగ్గు లేకుండా మరి ఇలాంటి ప్రవర్తన చేస్తూ ఉంటే ప్రజల్లో రాబోయే రోజుల్లో మిమ్మల్ని శివార్లలో కూడా, గ్రామాల శివార్లలో కూడా రానియరు కాంగ్రెస్ లాంటి సందర్భంగా తెలియజేస్తూ, ఏ రోజుకైనా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరి కోసం, ప్రతి హక్కు కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం కొట్లాడే పార్టీ అది ప్రజలందరూ గుర్తించారు. ఇక మీ తిరోగమనం స్టార్ట్ అయింది. ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా తప్పకుండా వచ్చే రోజుల్లో కేసీఆర్ గారు ఒక ప్రభంజనం లాగా ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబోతున్నారు. ఇది తథ్యం. దీన్ని చూసి ఓడలేక మీరు ఆగడాలు సృష్టిస్తా ఉన్నారు. గౌరవ నర్సారెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు అధికారంలో ఉన్నారు, శాంతి భద్రతలను కాపాడండి, తూప్రాన్ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడండి. మా పార్టీకి చేతనైతే మా పాలక వర్గానికి మీ ప్రభుత్వం నుండి ఇంకో 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు నిధులను తీసుకొచ్చి మా పాలక వర్గం సహకరించి తూప్రాన్ ప్రజల మౌలిక వసతుల నెలకొల్పడం కోసం కృషి చేయండి. కానీ ఎవరైతే మాయంబడి గట్టిగా తిరుగుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, రౌడీ ముగ్గురు పెంచి పోషించడం ఇది సరి అయినటువంటి ప్రజాస్వామ్యం కాదు అని గౌరవ నర్సారెడ్డి గారికి నేను ఇవాళ హితవు పలుకుతా ఉన్నాను. మా జాతిపిత బర్త్డే సందర్భంగా లేదు కాదు కూడదు అంటే మేము కూడా రిటర్న్ ఎదురు తిరిగే రోజు
మేము కూడా మా టీఆర్ఎస్ శ్రేణులు తిరగబడే పరిస్థితులు తెచ్చుకోవద్దు. కనీసం తిరగబడే ఒక్కసారి మేము తిరగబడి స్టార్ట్ చేసామంటే నువ్వు తూప్రాన్ పురవీధుల్లో తిరగబడి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నర్సారెడ్డి గారు జాగ్రత్త. జై కేసీఆర్, జై కేసీఆర్. ఇవాళ నిన్న మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలో తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలు ఇవాళ బర్త్డే ఉన్నందుకు ఒకరోజు ముందుగానే ఒకరోజు ముందుగానే తూప్రాన్ ప్రజలు మన జాతిపిత కేసీఆర్ గారికి తూప్రాన్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసి ఆయన గిఫ్ట్ గా ఇచ్చినందుకు తూప్రాన్ ప్రజలందరూ కూడా ప్రతి కార్యకర్తకు గెలిపించిన తూప్రాన్ పాలక వర్గాన్ని మీరు గట్టిగా నిలబడి పోలీసు వాళ్ళకు కానీ ఎవరికి కూడా మీరు బెదరకుండా మీరు 9 కౌన్సిలర్లను గెలిపించిన ప్రతి కార్యకర్తలకు మీ అందరూ కూడా ఈ యొక్క గౌరవం దక్కుతుంది. ఈ యొక్క విజయం మీకు కూడా అందరికీ కూడా అంకితమని, ఓట్లు వేసిన ఓటర్ మహాశయులు కూడా అంకితమని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా ఒక కేసీఆర్ లాగా, ప్రతి నాయకుడు కూడా ఒక కేసీఆర్ లాగా మీ అందరూ కూడా ఈ బర్త్డే సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. ఎలాంటి అలువుడు మన మీద అందరం కుటుంబ సభ్యులం, కొన్ని ఏమైనా లోటుపాట్లు జరుగుతుంటాయి. సంసారం అన్నాక కుటుంబం అన్నాక ఒకటి సమాచారం అందుతుంటుంది అందరి. కానీ తప్పులు తీసి పనిచేసి పని చేసడానికి పని మంత్రులకు విలువ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టత కోసం కేసీఆర్ గారికి నిజమైన బహుమతి ఏంటంటే పార్టీని అభివృద్ధిలో తీసుకుపోవడమే. వాళ్ళే నిజమైనటువంటి కార్యకర్తలు, సైనికులని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కార్యక్రమానికి హాజరైనటువంటి మా గౌరవ చైర్మన్ గారు, మా గౌరవ వైస్ చైర్మన్ గారు, మా గౌరవ పాలక వర్గ సభ్యులందరికీ, అలాగే మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మరి కేసీఆర్ గారి కేకును కట్ చేసి ప్రతి ఒక్కరు కూడా నోరు తీపి చేసుకొని పోవాలని మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. Long live KCR! 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 Long live KCR!